లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఓటర్ దేవుడికి ముందుగా నా ఉదయపూర్వ నమస్కారం మరి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా నా మిత్రుడు వరవల బాబ్జీ గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా మా అన్నయ్య ఎత్తకోట తాతాజీ గారు, బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ పల్లూరు వెంకటేశ్వరరావు గారు, ముఖ్యంగా 3 పార్టీల కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా రాష్ట్రం అంతా ఒక తాడేపురుని కాదు, కూటమిని గెలిపించాలి, ఈ రాష్ట్రాన్ని పట్టిన చేడ వదిలిపోవాలి, అవినీతి అనేది పోవాలంటే జగన్మోహన్ రెడ్డి పోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా అంత పర్సంటేజ్ ఓటు పోలవడం అనేది ఒక లోకల్ బాడీ ఎలక్షన్ మించి రాత్రి 11:30 దాకా మరి పోల్ చేసే అవకాశం. అంటే స్వతంత్రం రాకముందు భారతదేశం గురించి భారతీయులు ఎంత స్వతంత్రం కోసం పోరాటం చేశారో, ఈరోజు మరి వైసీపీ ప్రభుత్వాన్ని పంపించడానికి, మరి ఈ చెర నుంచి విముక్తి చెందడానికి అందరూ కూడా మరి సంఖ్యలు తెంచుకుని వచ్చి నిన్న మరి కూటమికి పట్టం కట్టే విషయం మీకు తెలుసు. మరి ఎందుకంటే జనాలు ఓటు అడిగేవాళ్ళు లేడు. వైసీపీ పార్టీ తరఫున మేము డబ్బుతో కొనేసాం, డబ్బుతో నెగ్గుతాం అనే మరి మత్తులో ఉన్నారు తప్ప, ప్రజలకి మనం పలానా పని చేసాం, ప్రజలకి మనం రోడ్లు వేసాం, కరోనా సమయంలో ఆదుకున్నాం, లేదా ప్రాజెక్టులు తీసుకొచ్చాం, రైతును ఆదుకున్నాం, పోలవరం ప్రాజెక్ట్ కట్టాం, నిరుద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేసాం, లేకపోతే ఓటు అడిగే ముందు ఎవరన్నా ఏం అడుగుతారు? మనం చేసిన పనులు. వీడేమో అడగట్లా, మేము బటన్ నొక్కాం, మేము బటన్ నొక్కాం. ఆ బటన్ ఏంటో ఎవడైనా నొక్కుతారు, బటన్ నొక్కుతారు, డబ్బులు ప్రజల డబ్బులు బటన్ నొక్కుతారు, మాకైతే మేము నొక్కుతాం. అది కాదు కావాల్సింది. ఈ రాష్ట్రాన్ని మనం ఏం చేసాం? ఎంతమంది నిరుద్యోగులు ఉద్యోగాలు ఇచ్చాం? యువకులంతా వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళి ఉద్యోగం చేసుకున్నారు? బతుకు తెరుగు కోసం హైదరాబాద్ నుంచి సగం ఖాళీ అయ్యి నేను వచ్చిందంటే ఇక్కడికి మనం అంతా ఎక్కువ శాతం మంది హైదరాబాద్లో ఉన్నాం. యువకులంతా కూడా వాళ్ళు ఎక్కడ ఆస్ట్రేలియా నుంచి, యుఎస్ నుంచి, దుబాయ్ నుంచి, హైదరాబాద్ నుంచి, పూణే నుంచి, బెంగళూరు నుంచి, అన్ని స్టేట్ల నుంచి, అన్ని దేశాల నుంచి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినందుకు ముందుగా వాళ్ళందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఓటు మన బాధ్యత. ఈ ఓటు ద్వారానే దుర్మార్గులను ఇంటికి పంపించాలి, మంచోళ్ళు ఎన్నుకోవాలి, రామరాజ్యం రావాలనే ఉద్దేశంతో ప్రజలు రాత్రి 11:30 దాకా బారులు తీరిన సందర్భం మీ అందరికీ తెలుసు. ఇవాళ ఈ రాష్ట్రంలో రామరాజ్యం స్థాపించబడుతూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతూ ఉన్నారు. మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు భారతదేశానికి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉంటారు. ఎక్కడా కూడా ఎలాంటి పార్షియాలిటీ లేకుండా, ఇది తప్పు అయితే తప్పు అని ఖండించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలన తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం కలిసి పరిపాలన చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం రాబోయే రోజులు అభివృద్ధి చూస్తారు. మీరు ఖచ్చితంగా ఈ తాడేపూడెం పట్టణాన్నే కాదు, కాన్స్టిట్యున్సీని ఆంధ్రదేశంలో మొట్టమొదటి వరుసలో నిలబెట్టే విధంగా భగవంతుడు సహకరించాలని, నాకు సహకరించిన నా మిత్రుడు సాక్షిగా, నాకు ఓటేసిన ప్రజల సాక్షిగా, ఎవరైతే ఇంత నమ్మి నాకు ఓట్లు వేశారో మీ అందరికి కూడా మీ కళలు నెరవేరే రోజు నేను తీసుకొస్తానని తాడేపూడిలో మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా కార్యకర్తలు నెత్తురొడ్డి పనిచేశారు. నిజంగా 40 రోజుల పాటు ఎలక్షన్ చేసిన కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గెలిపే ముఖ్యంగా పనిచేశారు. ఎక్కడ కూడా ఎలాంటి వివాదానికి తావివ్వకుండా సర్దుకుని, కొన్ని తప్పు ఒప్పులు ఉన్నా కానీ కుటుంబంలో అన్నదమ్ముల్లా పనిచేసినందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేయాలి. మరి రాష్ట్రంలో మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండా ఎగురుతూ ఉంది. ఖచ్చితంగా మనందరికీ మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. మరి అందరికీ మంచి జరగాలని నిన్న నాకు సహకరించిన ప్రతి ఓటర్కి, కార్యకర్తకి, ప్రజలందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, పోలీస్ డిపార్ట్మెంటులో కొంతమంది అవినీతి పరులు తప్ప అందరూ బాగా పనిచేశారు, బాగా సహకరించారు. అధికారులు కూడా బాగా సహకరించారు. అందరికి కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఎవరో తాడేపూడికి సంబంధించిన ఒక ఎస్ఐ మాత్రం ఒక వైసీపీ జెండా వేసుకు పనిచేసాడు. అదే బాధాకరం. సుదర్శన్ రెడ్డి అనే అతను, సుధాకర్ రెడ్డి అనే అతను, ఉన్నవాళ్ళందరూ కూడా నీతిగా పనిచేశారు. మరి ఎన్నికల సంఘానికి కూడా నేను ఫిర్యాదు చేశాను. అయినప్పుడు కూడా ఆయన మార్పించకుండా ఇన్ఫ్లుయెన్స్ వాడుకుని, మీకు తెలుసు, అన్ని స్కూల్లోకి వెళ్ళి ఇక్కడ అభ్యర్థి గంటల తరబడి కూర్చొని లోన కుర్రోళ్ళు రెచ్చగొట్టి, ఓటర్ని రెచ్చగొట్టి పోలింగ్ ఆపడానికి ప్రయత్నం చేసిన విషయం మీకు తెలుసు. నేను కానీ బాబ్జీ కానీ
లేకపోతే తాతాజీ గారు కానీ మేమందరూ కూడా ఎక్కడా కూడా సంయమనం పాటించి ఎవరితోనూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎలక్షన్ చాలా ప్రజాస్వామ్యబద్ధం జరిపించాం. అదేవిధంగా మరి ఆఖరికి అయినప్పుడు కూడా అతను చాలా ఓడిపోతామని ఏదో రకంగా ఎలక్షన్ ఆపించే ప్రయత్నం, కొంతమంది సోదరులను రెచ్చగొట్టి మందు పోసి మరి బూతుల దగ్గర పంపించడం, గొడవలు పెట్టుకుంటాం, కవింపు చర్యలు, కేసులు కట్టించాలని చాలా ప్రయత్నం చేశారు. మరి భగవంతుడి దయతో ప్రజల సహకారంతో మరి కూటమి రాబోతూ ఉంది. మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ ప్రజల రాష్ట్రం అభివృద్ధి చెందబోతూ ఉంది. మనం కన్న కళ్ళన్నీ కూడా తీర్చే విధంగా భగవంతుడు మరి ప్రభుత్వానికి మరి నరేంద్ర మోడీ గారు కూడా సహకరించి ఇప్పుడు దాకా అప్పులు గొప్పగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని, ఈ యువకుల్ని, ఈ ప్రజల్ని, ఈ రైతుల్ని అందరిని ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మరొక్కసారి నిన్న మాకు సహకరించిన కార్యకర్తలకి, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, వీర మహిళలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం, కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఆయన కక్ష సాధింపు చర్యలతో ప్రారంభించారు. ఇక్కడ కూడా కొట్టు సత్యనారాయణ మరి కక్ష సాధింపు చర్యలు కనీసం మమ్మల్ని వ్యాపారాలు కూడా చేసుకొని ఇవ్వకోకుండా ఆ వ్యాపారాలు దెబ్బతినేసేలాగా మాట్లాడుతూ ఉన్నాడు. కొట్టు సత్యనారాయణకి సవాల్ చేస్తున్నాను నేను ఈవేళ. అతను మమ్మల్ని ఏదో బియ్యం ఏదో చేశారని చెప్తున్నాడు. నీకు దమ్ముంటే నీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి నేను సివిల్ సప్లైస్ కాంట్రాక్టర్గా ఉన్నా, 5 సంవత్సరాల నుంచి ఉన్నా. మరి ఇంచుమించుగా 4 జిల్లాలు చేస్తున్నాం. మరి ఎక్కడా లేకపోయి ఉంటే నీకు చేతనైతే మేము చేసిన అవినీతి ఏదో నిరూపించవచ్చు కదా. నీ వల్ల ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరినీ రాబోయే రోజుల్లో క్యూలో పెట్టి రోజు వినిపిస్తాం. నువ్వేదో నేను అవినీతి చేయలేదు, అదంతా కూడా అబద్ధం అని చెప్తున్నావు కదా. రోజుకు ఒకడు వస్తాడు, రోజు వచ్చి చెప్తూ ఉంటాడు నీ చరిత్ర అంతా. మరి రెడీగా ఉండు. మొన్న ఒక మరి దళిత మహిళ చెప్తే దానికి నువ్వేమన్నా ఆన్సర్ చెప్పావా? ఆన్సర్ చెప్పలేదు. ఈవేళ నువ్వు నీ కొడుకు చేసిన దోపిడీలు కానీ అరాచకాలు కానీ ప్రజలు సహించే పరిస్థితిలో ఎక్కడా కూడా కనపడలా. అలాగా మరి ప్రజలు అలా ఊరుకుంటా ఉన్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుద్దా, నిన్ను ఎప్పుడు వేటు వేసేయాలని చెప్పి ఎదురు చూశారు. వేటు వేసేసారు. నాకేదో ఇంకా ఉందని చెప్తున్నావు. అలా భ్రమపడు. 4వ తారీఖు దాకా భ్రమపడాలి. నువ్వు భ్రమపడితేనే ఉంటుంది. ఇంకో మాట అంటున్నావు అంట, ఒకవేళ నేను నెగ్గపోయినా గవర్నమెంట్ వస్తుందని. నీ గవర్నమెంట్ ఇంకెక్కడ వస్తుందయ్యా? నీ బాస్ కూడా నువ్వు నెగ్గుతాడో లేదో చూసుకో జాగ్రత్తగానే. ఇంకా ఆ అవకాశాలే కనపడడం లేదు. మృగ్యం అయిపోయినాయి మీకు పరిస్థితులు. ఏదో మేకపోతు గాంభీర్యం అంటారు చూడండి. ఓడిపోయే ముందు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు, ఎత్తున ప్రజలంట వీళ్ళ పరిపాలన చూసి మరి ఎంత పరిపాలనా దక్షతతో పరిపాలించారో, రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి పదంలో నడిపించారో ప్రజలు తెలుసుకున్నారు. బాగా తెలుసుకునే వేళ సమర్థుడైన నాయకుడు కావాలి. దానికి సమర్థుడు చంద్రబాబు నాయుడే సమర్థుడు. దానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అందించిన తోడ్పాటు కానీ, నరేంద్ర మోడీ గారు మరి లాస్ట్లో కలిసిన వాళ్ళు ఇచ్చిన సహకారం కానీ, లాస్ట్లో ఆయన మీటింగులు చూశారు. ప్రతి మీటింగ్లో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్కి ఏదైతే సహకారం చేయాలనుకుంటున్నారో ఆ సహకారం పూర్తిగా లభించే విధంగా మరి మా నాయకులు ఇద్దరు కూడా ప్రయత్నాలు చేస్తారు. రాబోయే రోజులు ఆంధ్రప్రదేశ్కి సువర్ణయుగంగా మరి వర్ణించబడేలాగా మరి ఖచ్చితంగా ప్రజలందరూ సుభిక్షంగా మరి వ్యవసాయదారులు కానీ వ్యాపారస్తులు కానీ తమ వ్యాపారాలు చేసుకోవచ్చు. ఈ ప్రెస్ మీట్ పరంగా నేను చెప్తా ఉన్నాను, తాడేపల్లిగూడెంలో వ్యాపారస్తులారా మీరందరూ శుభ్రంగా వ్యాపారం చేసుకోండి. ఎక్కడ ఎవరినే కూడా ₹1 ఇవ్వద్దు. ప్రభుత్వాధికారులకు కూడా మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, అంతే తప్పితే అది ఈ కంపల్సరీ మాత్రం కాదు. ఎవ్వరు కూడా ఈ అవినీతి అనేది లేకోకుండా చేయడానికే మేము ఇక్కడ మరి ఈవేళ ప్రజలకి మేము ఫస్ట్ నుంచి ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం.
ఆ రకంగానే మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఎంతటి విజయానికి కారకుల అయినా మరి కూటమికి చెందిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి రాత్రింబవళ్ళలో శ్రమించిన ఈ కూటమి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా మరి కూటమి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ 4వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉందామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరి నిన్న జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కూర్చోవటం, ముఖ్యంగా ప్రజల్లో ఎంత చైతన్యం ఉందో నిన్న మేము చూడటం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో కూడా ఇంత ఇబ్బందులు పడ్డారా జరిగిన 5 సంవత్సరాలు అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా, ఏ బూత్కి వెళ్ళినా, నేను టౌన్లో ఇంచుమించు ఒక 20 బూత్లా తిరిగాను. అలాగే పెంటపాడు మండలంలో కూడా ఒక 15 బూత్లు తిరిగాను నిన్న. ప్రతి చోట కూడా హావభావాలు చూస్తే మనకి అర్థమైపోద్ది ప్రజలు ఎవరికి ఓటేస్తున్నారో, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అని. నిజంగా నిన్న నేను చూసిన తర్వాత యువత కూడా నరేంద్ర మోడీ గారికి ఇంత ఆకర్షణ ఉందా అనిపించింది. ఎందుకంటే నిన్న పెంటపాడు మండలంలో కొన్ని రోల్స్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యువత, వాళ్ళ ఎమ్మెల్యే ఓటు ఎవరిచో తెలియదు కానీ పార్లమెంట్కి మాత్రం మోడీ గారిని దృష్టిలో పెట్టుకుని మేము మోడీకి వేసామని చెప్పి నాకు వాళ్ళు ఓటేసి వాట్సాప్లో పెడుతున్నారు మాకు. అంటే మోడీ గారి ప్రభావం ఎంత ఉందో ఈ నియోజకవర్గంలో మనకు అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు దాకా చాలామంది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఈ దక్షిణాది దేశాలు కాదు ఉత్తరాది దేశాలనే మోడీ గారికి పిలువ అని. కానీ నిన్న ఎలక్షన్ చూసిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మోడీ గారి ప్రభావం చాలా యువతలోకి వెళ్ళింది, ప్రజల్లోకి వెళ్ళింది, మహిళా సోదరులకు వెళ్ళింది. ఆయన సేవా సర్వీస్ కానీ, ఆయన సంక్షేమ పథకాలు కానీ, మోడీ గ్యారంటీతో ప్రకటించిన భారతీయ జనతా పార్టీ మెయిన్ స్ట్రీట్ కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రజలకి బాగా కనెక్ట్ అయ్యారు అనిపించింది నాకు నిన్న విధానంలో. మరి ఇంకా మనం ఇక్కడ జరిగిన ఎలక్షన్లో ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే 98-99 బూతుల్లో నిన్న సాయంత్రం మరి స్థానిక ప్రజాప్రతినిధి అక్కడికి వస్తే ఓటర్లు తిరగబడ్డారు. ఎప్పుడు కూడా మనం ఎక్కడ సహజంగా 2 వర్గాలు 2 పార్టీలు ఎలక్షన్లో ఘర్షణ పడతాం మనం చూసాం చాలా చోట్ల. కానీ అతను వచ్చే బూత్లో నుంచి ఉంటే రమారమి అక్కడ 700-800 మంది 3 బూతుల్లో బయట లోపల వెయిట్ చేస్తుంటే ఈ ఏదైతే ఈ యొక్క ఈవీఎంస్ మిషన్లు ఉన్నాయో కొత్త ఇవ్వటం వలన పొద్దునుంచి ఇబ్బంది పెడుతుంది. బాగా స్లో మూవ్ ఉంటుంది. అది నా 5-6 సార్లు మాడాను. మనకి టీవీలో కూడా చెప్పారు కొత్త మిషన్లు దేశవ్యాప్తంగా ఇబ్బంది ఉంది, స్లోగా మూవ్ అవుతుందని. దాంతో అక్కడ ప్రజలు ఇబ్బంది పడి ఒకవేళ 3 గంటలు 4 గంటల బాబ్జీ అన్నట్టు ఏ ఓటైనా ఓటు వేయాలంటే 3 గంటలు టైం ఇస్తేనే ఓటు వేయగలిగాడు. అంత ఇబ్బందులు ఉంటే ఈయన వచ్చి అక్కడ ఈయన మాట్లాడిన మాటలకి అక్కడ ఓటర్లో నిజంగా ఈయన మీద నేను లేకపోతే నిజంగా అక్కడ ఆ టైంలో ఓటర్లు కనబడిపోదురు ఆయన మీద. అంటే నాకు చాలా ఆశ్చర్యపోయా. అంటే ఎంత బాధ ఈ తాడేపల్లి నియోజకవర్గ ఓటర్లో ఉందా అనిపించింది నాకు వాళ్ళు చెప్పిన మాటలకి. అతి కష్టం మీద ఆయన బయటికి పంపడం. మరి ఈ రకంగా చూస్తే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కాదు కూటమి కూడా ఈ యొక్క రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ కూటమి సీట్లు వస్తాయి, అందులో డౌట్ లేదు. ఇంత పొద్దున ఒక వైసీపీ నాయకుడు అన్నాడు ఇక్కడ పార్టీ మాది ఓడిపోతుందని మాకు అర్థమైందంటే వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఈ తాడేపల్లి నియోజకవర్గం పోతుంది, కానీ రాష్ట్రంలో మా గవర్నమెంట్ వస్తుంది అంటున్నాడు. అది కూడా వాళ్ళు ఇంకా భ్రమంలో ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా వస్తున్న వార్తలను బట్టి ఈ రాష్ట్రంలో ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశంలో అటు మోడీ గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు గారు ముగ్గురు వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఈరోజు ప్రజలు కూడా బాగా వాళ్ళకి ఆమోదం తెలిపి మద్దతు తెలిపారు అనిపిస్తుంది. ఏదైనా తాడేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మరి భారతీయ జనతా పార్టీ పనిచిన కార్యకర్తలే కాదు, ఈ 3 కూటములకు సంబంధించిన కార్యకర్తలు ఈ నెల 15 రోజుల నుంచి నిరంతరం కష్టపడ్డారు. మరి అందరం కూడా అందరికీ మనం రుణపడి ఉంటాం మేము నా వరకు అయితే. అలాగే ప్రజలు కూడా ఇక్కడ నిన్న చూస్తే 82 అన్నారు కానీ అది 84 దాకా దాటొచ్చు, అది వెళ్ళొచ్చు, చాలా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది.
ఇవన్నీ చూస్తే ప్రజలను కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే జరిగిన గవర్నమెంట్ 5 ఏళ్లలో జరిగిన అరాచకాలకి, అక్రమాలకి ఆయన నిన్న చూసిన నిన్న కూడా ఆయన ప్రజలు తిడుతున్నాడు. ఆయన వీటికి విరక్తి చెంది ఈరోజు మరి అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మద్దతు తెలిపారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయమైన పరిపాలన కావాలి, నీతిమైన పరిపాలన కావాలి తెలిపినందుకు ఈ తాడేపల్లి నియోజకవర్గం వాటర్ మహాశైలికి అందరికీ కూడా, అలాగే మా 3 పార్టీల కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నేను ఉదయపూర్వక నమస్కారం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయేది మోడీ చంద్రబాబు గారి ప్రభుత్వం. మరి రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన అరాచకాలను అరికట్టి మరి రాబోయే రోజుల్లో ఒక అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం చూస్తామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.